गुड इवनिंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? ఐ హోప్ बहुत ही अच्छे होंगे. సో మనం చాలా మంది కొత్త వాళ్ళతో మీట్ అవుతూ ఉంటాం కదా. సో మీట్ అయినప్పుడు వాళ్ళతో ఒకవేళ హిందీ మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో ఈ రోజు కొత్త వాళ్ళతో మీరు కలిస్తే వాళ్ళతో బేసిక్ సెంటెన్స్ ఏం మాట్లాడొచ్చు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఎవరితోనే మాట్లాడాలనుకోండి, మీరు వాళ్ళ పేరు అడుగుతారు కదా. సో మీకంటే పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళని ఆప్కా నామ్ క్యా హే అని అడగాలి. ఇన్ కేస్ వాళ్ళు మీకంటే చిన్నవాళ్ళు అనుకోండి, తుమ్హారా నామ్ క్యా హే అని అడగొచ్చు. సో ఒకవేళ రిప్లై ఇవ్వాలనుకోండి, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు కూడా రిప్లై ఇవ్వాలి కదా. సో అప్పుడు ఏం చెప్పచ్చు? మేరా నామ్. సో ఏదైతే గ్యాప్ ఉందో అందులో మీ నేమ్ ఫిల్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆప్ కహా సే ఆయే హే. సో మనం కొత్త వాళ్ళని చూసినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అంటాం కదా, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని. సో అప్పుడు వాళ్ళని అడగొచ్చు అనమాట, ఆప్ కహా సే. కహా అంటే ఎక్కడ. మనం ఆల్రెడీ మన హిందీ ప్రశ్నవాచకులు చూసాం కహా అంటే. సో ఆప్ కహా సే ఆయే హే అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అర్థం. సో మీరు చెప్పొచ్చు, మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా మీరు చెప్పొచ్చు, మే హైదరాబాద్ సే ఆయి హూ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. లేకపోతే మీరు ఏ ప్లేస్ నుంచి అయితే బిలాంగ్ చేస్తారో ఆ ప్లేస్ అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆప్ క్యా కర్తే హే. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఓకే, అంటే వాళ్ళ స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ చేయొచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఇంకా చాలా చాలా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కదా. సో ఆప్ క్యా కర్తే హే అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇన్ కేస్ మనకంటే చిన్నవాళ్ళు అనుకోండి, ఎలా అడగచ్చు? తుమ్ క్యా కర్తే హో. సో ఎప్పుడైతే తుమ్ రాస్తామో అప్పుడు హో రావాలి తప్పకుండా. సో ఇది కూడా ఒక వీడియోలో తెలియజేసుకుందాం మళ్ళీ. ఆప్ క్యా కర్తే హే అంటే మే పడాతి హూ. నేను టీచ్ చేస్తాను కాబట్టి నేను టీచింగ్ చేస్తానని చెప్పుకున్నాను. మే గృహిణి హూ, నేను హౌస్ వైఫ్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే మే జాబ్ కర్తీ హూ, ఏదైనా జాబ్ చేస్తున్నానంటే జాబ్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు. ఓకే, జాబ్ ని నౌకరీ అంటారు హిందీలో. నౌకరీ, మే నౌకరీ కర్తీ హూ. అదే అబ్బాయిలు అనుకోండి, మే నౌకరీ కర్తా హూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, సో ఆప్ కైసే హో. ఆప్ కైసే హే. ఆప్ కైసే హే అంటే హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు. సో మనం కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ కదా, ఆప్ కైసే హే, మీరు ఎలా ఉన్నారు. దానికి మనం రిప్లై ఎలా ఇవ్వచ్చు? మై ఠీక్ హూ అంటే మీరు అడిగినా లేకపోతే మిమ్మల్ని ఎవరు అడిగినా సో ఏం సమాధానం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మై ఠీక్ హూ. ఠీక్ హూ అంటే నేను బాగానే ఉన్నాను అని అర్థం. ఇంకా ఎక్సలెంట్ గా చెప్పాలనుకోండి, మై అచ్చా హూ. లేకపోతే అమ్మాయిలు అయితే, స్త్రీలు ఎవరైనా అయితే మై అచ్చి హూ అని చెప్పొచ్చు. లేదు ఇంకా బాగా చెప్పాలనుకోండి, మై బహుత్ అచ్చా హూ, మై బహుత్ బడియా హూ, నేను చాలా బాగున్నాను అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇలా రిప్లై 2-3 రకాలుగా మీరు ఇవ్వచ్చు. తర్వాత మనం ఒకవేళ వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, వాళ్ళ విలేజ్ నేమ్ కానీ ఏమైనా తెలుసుకోవాలనుకున్నారనుకోండి, విలేజ్ నేమ్ ఇక్కడే వచ్చేస్తుంది, ఆప్ కహా సే ఆయే హో. సో ఇంకా మీరు విడిగా అడగాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ చూడండి, ఆప్కే పితాజీ కా నామ్ క్యా హే. సో మీ ఫాదర్ పేరేంటి. సో అప్పుడు మనం రిప్లై ఎలా ఇవ్వాలి? మేరే పితాజీ కా నామ్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, आपके पिताजी का नाम क्या है. मेरे पिताजी का नाम, ఇక్కడ మేరే. आपकी माताजी का नाम क्या है. సో ఇక్కడ అడగడంలో కూడా మనం ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీరు. ఆప్కే అంటే మీ యొక్క నాన్నగారి పేరేంటి, ఇది కూడా మీ యొక్క అమ్మగారి పేరేంటి అనే వస్తుంది. బట్ మనకు హిందీలో ఏంటంటే స్త్రీలింగం పుల్లింగం ఎప్పుడైతే పదాలు వస్తాయో దాని ముందు వచ్చే కారిక చిహ్నాలు ఏవైతే ఉంటాయో అవి ఫుల్ గా చేంజ్ అయిపోతాయి. ఓకే, మాతాజీ స్త్రీలింగం కాబట్టి మనం కీ పెట్టుకున్నాం, పితాజీకి రెస్పెక్ట్ కాబట్టి మనం కే పెట్టుకున్నాం. అదే సింగులర్ అనుకోండి, పుల్లింగం కా పెట్టుకుంటాం.
అది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో అప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు, మేరే పితాజీ కన్నా, సో మీ ఫాదర్ పేరు ఏదైతే అయితే అది ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత మేరీ మాతాజీ కన్నా, సో మీ అమ్మగారి పేరు ఏదైతే ఉందో అది చెప్పుకోవచ్చు. సో ఇంకా అడగచ్చు, చాలా చాలా ఉంటాయి అడగాల్సినవి. జస్ట్ కొన్ని బేసిక్ సెంటెన్స్ రాసాను నేను. ఆప్కో క్యా పసంద్ హై, సో వాట్ డూ యూ లైక్, మీకు ఏం ఇష్టం అని అడుగుతుంటాం కదా. సో ఇష్టాల్లో అయితే మనకి చాలా వస్తూ ఉంటాయి. సో నేనైతే రెండే రాశాను. ముజే ఘూమ్నా పసంద్ హై, మీరు ఇలా చెప్పొచ్చు, ముజే ఘూమ్నా పసంద్ హై, నాకు తిరగడం అంటే చాలా ఇష్టం. ముజే గానే పసంద్ హై, గానే సున్నా బహుత్ పసంద్ హై, పాటలు వినడం చాలా ఇష్టం. కొందరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, కొందరికి డ్రాయింగ్స్ వేయడం ఇష్టం. సో ముజే డ్రాయింగ్ కన్నా పసంద్ హై. అలా మీకు ఇష్టమైన హాబీ ఏంటి, మీరు ఏమి ఇష్టపడతారు అనేది చెప్పొచ్చు ఇందులో. తర్వాత ఆప్ ఖాళీ సమయమే క్యా కర్తే హై, చూడండి, ఆప్ ఖాళీ సమయమే క్యా కర్తే హై, ఖాళీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు, ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు. మే కితాబే పడతీ హూ, మీరు ఏమైతే చేస్తూ ఉంటారో అది మీరు చెప్పుకోవచ్చు. అంటే నేను పుస్తకాలు చదువుతుంటానని, మే యూట్యూబ్ దేఖ్తీ హూ, యూట్యూబ్ చూస్తూ ఉంటానని, లేకపోతే ఇంకేమైనా మీరు ఏదైతే చేస్తూ ఉంటారో ఫ్రీ టైంలో. మీకు కుకింగ్ ఇష్టమైతే ముజే ఖానా, మే ఖానా బనాతీ హూ, వంట చేస్తానని. సో ఇలా మీకు ఇష్టమైనది ఏదైతే ఉందో అది అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అంటే ఎవరైనా కొత్తగా మీట్ అయినప్పుడు మనం వాళ్ళతో 4 మాటలు కలపాలనుకోండి, మనకి తెలిసి ఉండాలి కదా. సో తప్పకుండా ఈ సెంటెన్స్ యూస్ఫుల్ అవుతాయి. మీరు నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా కొత్త పర్సన్ వచ్చినా, లేదు అనుకుంటే ఎవరైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకోండి, నాకు హిందీ వచ్చని చెప్పడానికి, సో వాళ్ళ దగ్గరైనా మీరు ఈ మాటలు అంటే ఈ క్వశ్చన్స్ అడగొచ్చు. ఆన్సర్స్ కూడా ఇలా ఉంటాయని చెప్పొచ్చు మీరు. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా హిందీ నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.